ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపు పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. దీనివల్ల వైఎస్ జగన్ ఇతరులను కలిసేందుకు సమయం ఉంటుందని పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఇతర అంశాలపై పార్టీ అధినేతను కలవాలనుకునే వారికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. 3 నెలల తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లగా టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. పెద్దారెడ్డి అనుచరుడి ఇంటిపై టీడీపీ ఎమ్మెల్యే జేసీ వర్గీయులు దాడి చేశారు. కనిపించిన వాహనాలను ధ్వంసం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై ఎల్లో మీడియాలో అనేక కథనాలు ప్రచారమయ్యాయి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ వార్తలను ప్రచారం చేశాయి. దీంతో మహాన్యూస్, ఈటీవీ, ఈనాడు పత్రికలపై పరువు నష్టం కింద లీగల్ నోటీసులు పంపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈవీఎంల వెరిఫికేషన్ పై వైఎస్ఆర్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. ఈవీఎంల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఈసీ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని బాలినేని తన పిటిషన్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లను కౌంటింగ్ చేయాలని బాలినేని కోరుతున్నారు. కోల్కతాలో అత్యాచారానికి గురైన వైద్య విద్యార్థిని ఆత్మశాంతి చేకూరాలంటూ విజయవాడలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు వైద్యులు, వైద్య విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బందర్ రోడ్డు నుంచి సిద్ధార్థ్ కాలేజ్ వరకు ఈ కొవ్వొత్తుల ర్యాలీ సాగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తదితరులు ఆవిష్కరించారు. టెలికాం రంగంలో రాజీవ్ గాంధీ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారని మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు అన్నారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ ఉదంతంపై ఆందోళన చేపట్టిన హెల్త్ ప్రొవైడర్స్ పై ప్రభుత్వం వేధింపులకు దిగింది. ముందస్తు అనుమతి లేకుండా నిరసన తెలపడంపై మండిపడుతూ అల్లూరు జిల్లాలో 33 మందికి నోటీసులు ఇచ్చారు. వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రెస్ క్లబ్ వేదికగా జనసేన నేతల వర్గపోరు బయటపడింది. 2 వర్గాల అరుపులు, కేకలతో అమలాపురం ప్రెస్ క్లబ్ దద్దరిల్లింది. కోల్కతా రేప్ ఘటనపై సంఘీభావం ప్రకటించాలని సమావేశం ఏర్పాటు చేయగా ఇరు వర్గాల బాహాబాహితో ప్రెస్ మీట్ రచ్చరచ్చగా మారింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కనిమూర్ల తండాలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే లక్ష్యంగా టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు. మిండో వాటర్ ప్లాంట్ విషయంలో వివాదంతో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై పెట్రోల్, డీజిల్, కారం, కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా టీడీపీ నేత విజయబాబు ప్రోద్బలంతోనే దాడులు చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ కక్షతోనే తనపై అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కాకినాడ వైఎస్ఆర్సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని ఎమ్మెల్యే కొండబాబుకు సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే ఎమ్మెల్యే అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్ సెల్ ఫోన్లు, సిమ్ కార్డులను పోలీసులకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు జోగి రమేష్ తరఫున న్యాయవాదులు. చంద్రబాబు ఇంటి దగ్గర నిరసన కేసులో జోగి రమేష్ ను మరోసారి విచారణకు హాజరు కావాలని మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేయగా ఆయన తరఫున న్యాయవాదులను పోలీస్ స్టేషన్కు వచ్చి వివరణ ఇచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గవర్నర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను జిష్ణుదేవ్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతితో తెలంగాణలో తాజా పరిణామాలపై చర్చించారు. తెలంగాణలో సంస్థాగత ఎన్నికలపై కమలనాథులు ఫోకస్ చేశారు. మెంబర్షిప్ డ్రైవ్ కు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రీకారం చుట్టగా తెలంగాణలో ఇవాళ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో వర్క్ షాప్ జరగబోతోంది. సభ్యత్వ నమోదుకు సంబంధించి కమిటీ సమావేశమై చర్చించనున్నారు. మెంబర్షిప్ డ్రైవ్ ను పెద్ద ఎత్తున నిర్వహించిన తర్వాత సంస్థాగత కమిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీంతో సెక్రటేరియట్ ఆవరణను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో విగ్రహం ఏర్పాటు చేసే స్థలం, ఏరియా డిజైన్ ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. కాళేశ్వరం కమిషన్ కు మధ్యంతర నివేదిక అందజేశారు విజిలెన్స్ డీజీ సివి ఆనంద్. 20 మందికి పైగా ఇంజనీర్లను బాధ్యులుగా చేర్చగా 3 బ్యారేజీలు డ్యామేజ్ కావడానికి మెయింటెనెన్సే కారణమని రిపోర్టులో పేర్కొన్నారు. సబ్ కాంట్రాక్టర్లు, బిల్లుల చెల్లింపులు, ఆర్థిక లావాదేవీల అంశాలపై సమాచారం కోరగా తుది రిపోర్టుల్లో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల విదేశీ పర్యటనలో కుదుర్చుకున్న ఒక ఒప్పందంపై బీఆర్ఎస్ నేత కృషాంక్ ఈడీకి ఫిర్యాదు చేశారు. 1000 కోట్ల స్వచ్ఛ బయో డీల్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు. సీఎం చేసుకున్న ఒప్పందంపై సమగ్ర విచారణ చేపట్టాలని ఈడీని కోరారు. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అమరపాలి కాటా ఐఏఎస్ నుంచి 2 డిపార్ట్మెంట్లను తొలగించింది. హెచ్ఎండిఏ పూర్తి బాధ్యతలను సర్ఫరాజ్ అహ్మద్ ఐఏఎస్ కు అప్పగించింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలను దానా కిషోర్ ఐఏఎస్ కు కేటాయించింది. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా కోటా శ్రీనివాస్ను నియమించింది. తెలంగాణ హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కౌంటర్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన అధికారాలున్నాయని స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి పైన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని మంగపేటలో 1,56,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అన్ని గదులను పరిశీలించారు. వైద్యులు దేవునితో సమానమని, ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ములుగు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రామప్ప దేవాలయాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క సందర్శించి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 800 సంవత్సరాల క్రితం నిర్మించిన రామప్ప ఆలయం నేటికి చెక్కు చెదరకుండా ఉండటం గొప్ప విషయమని జూపల్లి అభిప్రాయపడ్డారు. ఆలయ నిర్మాణాలను భారీ రాళ్లతో శిల్పాలు చెక్కి అద్భుతంగా అమర్చారని కొనియాడారు. హైదరాబాద్లోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ యాదవ కురుబ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. టీపీసీసీ చీఫ్ గా గొల్ల కురుబలకు ఇవ్వాలని, 2 ఎమ్మెల్సీ స్థానాలు, జడ్పీ చైర్మన్ పదవులతో రాజకీయ పదవుల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఒత్తిడి తీసుకురావాలని తీర్మానం చేశారు. పెద్దపల్లిలో జిల్లా స్థాయి బీసీ సదస్సు జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలపై చూపుతున్న వివక్షను వక్తలు తీవ్రంగా ఖండించారు. బీసీ గర్జన సదస్సులో బీసీ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. దేశంలో బీసీ గణనతోనే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు గలమెత్తారు. ఆగస్టు 21న జరిగే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ లో జరిగిన మాల మహానాడు జిల్లా కమిటీ సమావేశంలో ఎస్పీ ఉపవర్గీకరణ చేసుకునే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పిస్తూ ఇచ్చిన తీర్పును నిరసించారు. కోర్టు నిర్ణయాల్లో రాజకీయ జోక్యాలను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయని తెలిపారు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా చిత్రపురి కాలనీలో అక్రమ విల్లాలను అధికారులు కూల్చివేస్తున్నారు. 220 విల్లాలకు అనుమతులు పొందిన చిత్రపురి సొసైటీ సభ్యులు అదనంగా 7 విల్లాలను నిర్మించారు. దీనిపై అధికారులు కొరడా ఝులిపించారు. అక్రమంగా నిర్మించిన 7 విల్లాలను కూల్చివేస్తున్నారు. సిద్దిపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటాపోటీ ర్యాలీలతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మైనంపల్లి హనుమంతరావు నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీకి చేపట్టగా రుణమాఫీపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ అప్పటికప్పుడు బీఆర్ఎస్ ర్యాలీకి సిద్ధమైంది. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసిస్తూ అనకాపల్లి జిల్లా మాడుగులలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందూ సంఘాలు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక మార్కెట్ జంక్షన్లో మానవహారం వేసి హిందువులపై జరిగిన దాడులను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం బంగ్లా హిందువులకు బాధ్యతగా నిలవాలని కోరారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం హులికల్లు పంచాయతీలో డ్వాక్రా మహిళా సంఘాలు రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది. వెలుగు అధికారులు, బ్యాంకు అధికారులు కుమ్మక్కై మహిళా సంఘాల సొమ్మును స్వాహా చేయడంపై మహిళలు ఆందోళన చేపట్టారు. అయితే బ్యాంకు అధికారులు, మహిళల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత తలెత్తింది. తిరుపతి జిల్లా కోట పట్టణంలో పంచాయతీకి సంబంధించిన దుకాణాలను వేలం వేయాలని సర్పంచ్ ఇండ్ల రమణమ్మ, వార్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీ ఆధ్వర్యంలోని 25 దుకాణాలకు కేవలం నెలకు 2,000 చెల్లిస్తూ సబ్ లీజుకు నెలకు 25,000 రూపాయలు దోచుకుంటున్నారని తెలిపారు. కావున అంగడి కోట్లు వేలంపాట నిర్వహించి కేటాయింపులు చేయాలని కోరుతున్నారు. కర్నూలు జిల్లాలోని గంజహల్లి గ్రామం వద్ద హంద్రీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పొలాల మధ్యలో కూలీలు చిక్కుకుపోయారు. అయితే విషయం తెలుసుకున్న గొనగండ్ల పోలీసులు జాలర్ల సహకారంతో పుట్టిని ఉపయోగించి హంద్రీ నది మధ్యలో చిక్కుకున్న వ్యవసాయ కూలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతపురం జిల్లా
కుందుర్పిలోని శివాలయం, చెన్నకేశవ ఆలయాలను పురావస్తు శాఖ అధికారులు సందర్శించారు. నాగబంధం ఉన్న వైష్ణవ ఆలయం బయట శిల్పకళలు, ఆర్కిటెక్చర్ను పరిశీలించారు. ప్రాథమిక పరిశీలనలో దేవాలయం ముందు భాగంలో గల ద్వార బంధాలను పరిశీలించగా ఇది వైష్ణవ దేవాలయమని, బహుశా విజయనగర పాలన కాలానికి చెందినదిగా భావిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట మండలం ఎడవల్లి గ్రామంలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారనే కారణంతో ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఇంటిని కూల్చేశారు. అలాగే సామగ్రిని ట్రాక్టర్లో వేసుకుని వాగులో పడేశారు. బాధితులు న్యాయం చేయాలని స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదని వాపోయారు. నంద్యాల జిల్లాలోని మున్సిపల్ కార్యాలయంలో మంత్రి ఎంటీ ఫారూక్ పిఏ రెచ్చిపోయారు. ఫారూక్ ఆస్తులపై పన్ను విధించడంతో విరంగం సృష్టించారు. మంత్రి ఆస్తులపై ట్యాక్స్ ఎలా వేస్తారని అధికారులపై మంత్రి పిఏ, ఆయన అనుచరులు చిందులు తొక్కారు. మాటల్లో చెప్పలేని విధంగా నానా దుర్భాషలాడారు. 2 రోజులుగా హైదరాబాద్ నగర వాసుల్ని జోరువాన భయపెడుతోంది. కుండపోతలా పడుతున్న వర్షానికి భాగ్యనగర వాసులు హడలిపోతున్నారు. నాలాలు పొంగి పొర్లుతుండగా లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. పలు కాలనీలు నీట మునిగాయి. ప్రజలు బయట అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. మరోవైపు ట్రాఫిక్ జామ్తో నగర వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి నవంబర్ నెల కోటా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. శ్రీవారి సేవ, దర్శన, వసతి కోసం టికెట్లను విడుదల చేసింది. ఆగస్టు 22 నుంచి 27 మధ్య మరిన్ని సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించనుందో వెల్లడించింది. అక్టోబర్ 3న అంకురార్పణ, 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వాహన సేవలు నిర్వహించనున్నారు. వికారాబాద్ జిల్లా పీరంపల్లిలో కల్తీ కల్లు తాగి 10 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యులు పట్టించుకోకపోవడంతో కుటుంబ సభ్యులు వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారి పరిస్థితి నిలకడగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కోల్కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన సీజేఐ ధర్మాసనం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, పోలీసులు, ఆర్జీకార్ ఆసుపత్రి అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడింది. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యంపై పోలీసులను నిలదీసింది. గురువారంలోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఘటనను నిరసిస్తూ కోల్కతాలో ఏబీవీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మహారాష్ట్రలోని బద్లాపూర్లో పారిశుద్ధ కార్మికుడు 2 మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో బద్లాపూర్లో వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. స్కూల్ని ధ్వంసం చేయడంతో పాటు నిందితుడిని చావబాదారు. అయితే ఎంతకీ ఆందోళనకారులు నిరసన విరమించకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా రామ్ మాధవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను నియమించింది బీజేపీ అధిష్టానం. దీంతో మరోసారి రామ్ మాధవ్ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో 6 ఏళ్ల పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రామ్ మాధవ్ 2014లో జమ్మూ కాశ్మీర్లో పీడీపీతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్రను పోషించారు. లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీలను భర్తీ విధానంపై విమర్శలు వ్యక్తమవుతున్న క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లాటరల్ ఎంట్రీ కోసం ఇచ్చిన ప్రకటనలను రద్దు చేయమని యూపీఎస్సీ చీఫ్కు లేఖ రాశారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రం సిక్కింలో కొండ చర్యలు విరిగిపడి ఎన్పీహెచ్సీ పవర్ స్టేషన్ నేలమట్టమైంది. తీస్తా స్టేజ్ 5వ డ్యాంకు చెందిన 510 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పవర్ స్టేషన్ ఇది. జాతీయ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ దీన్ని నిర్వహిస్తోంది. కొండ చర్యలు విరిగిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో వచ్చే మంగళవారానికి విచారణ వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. కౌంటర్ దాఖలుకు ఈడీకి గడువిచ్చింది. శుక్రవారంలోగా ఈడీ కౌంటర్పై రిజైండర్ ఫైల్ చేయాలని పిటిషనర్ను ఆదేశించింది.